హాయ్ ఆల్. ఆఫ్టర్ మెనీ డేస్ అంటే చాలా రోజుల తర్వాత రావడం జరిగింది మీ ముందు. రావడం గల ముఖ్య కారణం ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది. చాలా ఇయర్స్ అయితే అంటే కన్సిస్టెన్సీ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. చేయకపోవడంతో రీచ్ రాదు అని అనుకున్నాను, కానీ రీచ్ అయితే వచ్చింది. సో ఆ రీచ్ రాగానే అంటే ఆఫ్టర్ 4 years ఆ రీచ్ కూడా నేను మొన్న ఎందుకో ఆఫ్టర్ 4 years ఎందుకో చూసి ఒకసారి చూద్దాం మన యూట్యూబ్ పరిస్థితి ఏంటి, మన ఛానల్ మనకంటూ ఒక ఛానల్ ఉంది కదా, మనం క్రియేట్ చేసాం కదా, ఆ పరిస్థితి ఏంటి అని చూస్తే దాంట్లో 400+ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. దాట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. 400+ సబ్స్క్రైబర్స్ అంటే జోక్ కాదు. నార్మల్గా చాలా మంది, ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ యూట్యూబర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ యాక్చువల్లీ. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా యాక్చువల్గా. ఏంటి నేను అప్పుడు నాకు కావాల్సిన టైంలో రాలేదు. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ పెరగడం అన్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సబ్స్క్రైబర్ ఇస్ ఇంపార్టెంట్ కదా. సో యూట్యూబర్కి ఒక్కొక్క సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్ నార్మల్గా అయితే. నాకు కావాల్సిన టైంలో బూస్ట్ రాలేదు యాక్చువల్గా. ఆ బూస్టింగ్ రాకపోవడంతో సర్లే ఇంతే ఉంటుందేమో యూట్యూబ్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా అని చెప్పేసి పెద్దగా చేయలేదు. కాకపోతే ఆ ఛానల్ ఇప్పుడు ఒక ఆఫ్టర్ 4 years తర్వాత చూస్తుంటే చాలా బాగా రీచ్ వచ్చింది. ఐఎమ్ ఫీల్ హ్యాపీ. ఫర్ మీ ఇట్స్ అ హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే సబ్స్క్రైబర్ రీచ్ రావడం, సబ్స్క్రైబర్స్ పెరగడం, 458 మెంబర్స్ కూడా ఉత్తనే సబ్స్క్రైబ్ చేయరు కదా. సో తర్వాత నుంచి అగైన్ నేను మేనిఫెస్టెడ్ ఏంటంటే సరే ఎందుకో ఆపేసాను, ఎందువల్ల జాబ్ వల్ల ఎందుకో ఆపేసాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నాకంటూ ఒక మంచి కంటెంట్ నేను నాకంటూ ఒకటి ఉంటుంది కదా, యూట్యూబ్ అన్నది ఒకటి ఉంటుంది కదా. సో జనాలు కంటెంట్ వేద్దామని చెప్పేసి నేను కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా. సో ఇదే ఫస్ట్ వీడియో దాంట్లో భాగంగా. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ నేను నా ట్రై నేను చేస్తా, ఏ ఒక కంటెంట్తో మీ ముందుకు నేను వస్తా. అండ్ అగైన్ నేనేం చెప్తున్నా అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్ హూ సబ్స్క్రైబ్స్ ద ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు